హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి లాగ్స్ 9991. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి అసోసియేషన్ వారి తిరుపతి శాఖ నందు ఉన్నాం. సంఘంలోని సభ్యులు ప్రతి రెండవ శనివారం రోజు కార్యాలయానికి విచ్చేస్తారు. అలాంటి ఒక రెండవ శనివారం రోజు రేడియంట్ హాస్పిటల్స్ తిరుపతి వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహింపబడడం జరిగింది. ఇందులో వారి సిబ్బంది మరియు డాక్టర్లు పాల్గొని బీపీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లాంటి జనరల్ సమస్యలను పరీక్షించి వాటి మీద తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇలా జరిగే ప్రతి రెండవ శనివారంలో పెన్షనర్ల సమావేశంలో పెన్షనర్లు ఎదుర్కొనే సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే సమస్యను రాష్ట్ర శాఖకు నివేదించి పరిష్కరించుకోవడం కూడా జరుగుతుంది. ఈ కార్యాలయం సంఘం వారి సొంత భవనం. ఇది తిరుపతిలోని నరసింహతీర్థం రోడ్లో ఉండే ఎల్ఐసి ఆఫీస్కి ఎదురుగా ఉండే ఏపీ పర్యావరణ బిల్డింగ్కి పోయే దారిలో ఉంది. లేదా తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఉండే మాలవ్యాజీ మున్సిపల్ హై స్కూల్ పక్కన ఉండే రోడ్డు ద్వారా ఈ కార్యాలయాన్ని చేరుకోవచ్చు. డిసెంబర్ 17, 1982 సుప్రీంకోర్టు వారు రిటైర్డ్ ఉద్యోగుల డిగ్నిటీ అండ్ పర్పస్ టు దర్ లైఫ్ను పెన్షన్ కలిగిస్తుంది అని తీర్పు చెప్పిన రోజు. దీనికి కారణమైన డిఎస్ నకారా గారు, వారు డిఫెన్స్ మినిస్ట్రీలో ఒక ఆఫీసర్. 1983 నుండి డిసెంబర్ 17ను జాతీయ పెన్షనర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు 70 సంవత్సరాలు నిండిన సభ్యులకు మన సంఘ కార్యాలయంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. ఇలా 7 పదులు దాటిన కార్యవర్గ సభ్యులు సేవానిరతితో తమ వంతు సేవను పోటీపడి అందిస్తున్నారు. పదవీ విరమణ చెంది లోన్లీగా ఫీల్ అవుతున్న వారు సంఘం ఆఫీస్కు వచ్చి వారు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని అందించవచ్చు. పెన్షన్ పొందడంలో సమస్యలు ఉన్నవారు సంఘ సహకారంతో సమస్యలను పరిష్కరించుకోగలరని సభ్యులుగా నమోదు చేసుకుని సంఘాన్ని బలపరచగలరని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి జనవరి, ఫిబ్రవరి నెలల్లో సమర్పించే లైఫ్ సర్టిఫికేట్ను కార్యాలయంలో ఉచితంగా నమోదు చేసుకోవడం కాక ఇంటి నుండి బయటకు రాలేని సభ్యుల ఇంటికి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ నమోదు చేయడం జరుగుతుంది.